మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు, మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు, తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇళ్ళు అప్పచెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం అభిమానిస్తామో. హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతాము. ఆ హైదరాబాద్లో లేక్స్ అన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినాయి. దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఇవాళ పనికి రాకుండా మారిపోయినాయి. ఇవన్నిటి మీద మీరు కొంత దృష్టి పెట్టి కనుక వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వారికి ఇలా చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులను కూడా వారు మాట్లాడినారు. హైడ్రాలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజే వాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అకారణంగా కొన్ని గుళ్ళు అన్నీ కూడా ఇవాళ ఎండోమెంట్ కింద వేసి సెంటిమెంట్గా ఉంది. చిన్న చిన్న దేవాలయాలు ఆ బస్తీ వాసులు, ఆ కాలనీ వాసులు నడుపుకున్నటువంటి దేవాలయాలు కూడా వీరు ఎండోమెంట్ చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దుర్గంధపూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డులు కావచ్చు, వీటి మీద మాట్లాడినాం. డంప్ యార్డు కూడా మీకు మాసప్ ట్యాంక్ ఉంది, దాని కిందనే డంప్ యార్డు ఉంటుంది. అంటే సెగ్రిగేషన్ పేరిట, చెత్త సెగ్రిగేషన్ పేరిట 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెత్తకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ బయటికి పోకుండా ఇక్కడే దుర్గంధపూరితంగా అనేక కాలనీల మధ్యలో ఇట్లాంటి చేస్తూ ఉన్నారు. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా, 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డు పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డు వాడడం అనేది అది దుర్మార్గమైంది, అన్యాయమైంది. అక్కడ మొత్తం పురులంతా కూడా ప్రజలకు పారుతాడు. లక్షల మంది ప్రజలకి కంటి మీద కొనుక్కు లేదు. ప్రజానికానికి ఇవాళ దవాఖానాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి తడి చెత్త, పొడి చెత్త, సెగ్రిగేషన్ మీరు ఏం పేరు చెప్తారో కానీ చెత్త అంతా కూడా బయటికి పంపాలి. ఆ చెత్త నుంచి ఇవాళ టెక్నాలజీ పరంగా మార్పు చేసుకోండి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్గా మార్చుకోండి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మీరు చెడగొట్టకండి, వాళ్ళ జీవితాలతో చెలగటమాడదనేటువంటి చర్చ ఉంది. అవన్నీ కూడా మాట్లాడడం అంటే ఇట్లాంటి హైదరాబాద్ నగరంలో పనులు చేసిన వాళ్ళకు డబ్బులు సకాలం రాకపోవడం వల్ల కొత్త పనులకు టెండర్లు పెట్టినా కూడా ఎవరు వస్తలేరు. కొంత దానికి 1/3 అది దాదాపు తెలంగాణ జనాభాలో 3వ వంతు జనాభా ఒక హైదరాబాద్లో ఉన్నది. మనం వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఖర్చు పెడతా ఉన్నాం, కానీ హైదరాబాద్లో మనం ఖర్చు పెట్టే డబ్బు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి వారికి నివేదించడం. ఇట్లాంటి అనేక సమస్యల మీద శ్రీధరబాబు గారు మాట్లాడి ఆల్రెడీ దానికి హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ సమయ ఇష్యూ ఆల్రెడీ మేము ఢిల్లీలో మాట్లాడినాం, ఢిల్లీలో ఏం చేసాం మీరు చూసిండ్రు. కాబట్టి ఇక ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఆగిపోయింది కాబట్టి ఇంకా దాని మీద మేము మాట్లాడేది లేదు. జనరల్గా మేము కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో మాకు కూడా తెలుసు. ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు, ఇవాళ మొన్నదాకా మేము అధికారంలో వచ్చు, రేపు ఇంకోటి అధికారంలో వచ్చు. ఎవరి అధికారంలో కూడా మంత్రులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ఉంది కాబట్టి, ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా వచ్చాయి. వారు ఒకప్పుడు మంత్రిగా ఉండే, మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాము.
మళ్ళీ మేము మంత్రిగా ఉన్నాం, వారు ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి బాధ్యతలు పెరిగితే ఒక్కొక్కసారి మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగరంలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత, పరిష్కరించాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది. వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.